నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో సందడిగా సంక్రాంతి సంబరాలు. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజల ఆటపాట, పతంగులు ఎగరేస్తూ చిన్న పెద్ద కేరింతలు. గోదావరి కృష్ణా జిల్లాలో జాతరల కోడి పందాలు. భారీ బరులకు పోటెత్తిన ప్రజలు. రెండో రోజు చేతులు మారిన వందల కోట్ల రూపాయలు. భక్తజన సంద్రంగా త్రివేణి సంగమం. సంక్రాంతి వేళ 3.5 కోట్ల మంది పుణ్యస్నానాలు. తొలి అమృత స్నాన్ ఆచరించిన అఖాడాలు. పేదల జీవితాల్లో వెలుగుల కోసమే P4 విధానమన్న చంద్రబాబు. ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాలు పెరగాలని సీఎం ఆకాంక్ష. ఎట్టకేలకు నిజామాబాద్ రైతుల కల సాకారం. పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్. ఉత్పత్తి పెరుగుతుందని విశ్వాసం. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ అలోక్ కరాదే స్థానంలో నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు. దేశంలో భూకంప హెచ్చరికల వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న ప్రధాని. ఐఎండీకి 150 ఏళ్లు పూర్తవుతున్న వేళ శాస్త్రవేత్తలకు పిలుపు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఉద్యోగ వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ వాసులు సొంతూళ్లకు తరలివెళ్లి కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడిపారు. ఇళ్ల ముంగిట కళకళలాడే ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి గ్రామదేవతకు పూజలు చేశారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా గ్రామదేవత గంగమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగాలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించారు. అనంతరం తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులు అర్పించారు. తర్వాత తన నివాసం వద్ద బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాలను చంద్రబాబు ఆవిష్కరించారు. చంద్రబాబు సొంతూరులో ఉన్నారని తెలుసుకున్న జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను సీఎం వద్ద చెప్పుకున్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. గుంటూరులోని మున్సిపల్ మైదానంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. పండుగ విశేషాలను తెలిపేలా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తులు, గంగిరెద్దుల ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. యువతీ యువకులు పోటీపడి చేసిన కర్రసాము విన్యాసాలు అలరించాయి. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో గుండురాయి పోటీలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగులంకలో గ్రామోత్సవం నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో బాణాసంచా కాల్చి వారాహి అమ్మవారి ప్రభను ఊరేగించారు. అమలాపురంలోని ఇందుపల్లి వద్ద సుమారు 40 కుటుంబాలు కలిసి సంక్రాంతిని ఉత్సాహంగా జరుపుకున్నారు. సుమారు 250 మంది ఒక్కచోట చేరి ఆటపాటలతో సందడి చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం అక్కులపేట, శ్రీనివాసాచార్యుల గ్రామాల్లో సంబరాలు జోరుగా సాగాయి. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో 1000 మందికి పైగా మహిళలు పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. పోటీల్లో మొదటి విజేతకు 2.25 సెంట్ల స్థలం, రెండో బహుమతి ఎలక్ట్రిక్ వాహనం, మూడో బహుమతి సోఫా సెట్, నాలుగో బహుమతి పావు కేజీ వెండి ఇచ్చారు. సంక్రాంతి సందర్భంగా నంద్యాలలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో కీలుగుర్రాల ప్రదర్శన ఆకట్టుకుంది. హమాలీ కార్మికులకు ఇసుక బస్తాలను మోసే పోటీ నిర్వహించారు.
సంక్రాంతి వేళ ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేల బరులు హోరెత్తాయి. వరుసగా రెండో రోజు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. సినిమా సెట్టింగుల తరహాలో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద బరుల్లో కోళ్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ఈ పందేలను చూసేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం భారీగా తరలిరాగా ఆ ప్రాంతాలన్నీ జాతరను తలపించాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు భారీగా నిర్వహించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద టెంట్లతో సినిమా తరహాలో సెట్టింగులు వేశారు. వచ్చిన జనం కోసం వివిఐపి, విఐపి, లేడీస్ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందేలు చూసేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టారు. గుండాటలు, జూదం కూడా భారీగా నిర్వహించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన, ఐపోలవరం, తాళ్లరేవు మండలాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. వందల సంఖ్యలో బరులు ఏర్పాటు చేసి కోడి పందేల పక్కనే గుండాట, కోతముక్క ఆటలు నిర్వహిస్తున్నారు. ముమ్మిడివరంలో నిర్వహించిన కోడి పందేల్లో అమలాపురం ఎంపీ హరీష్, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పాల్గొని ఇద్దరూ చెరో పుంజును చేతపట్టుకుని పందేలను ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు గ్రామానికి ఒక బరి చొప్పున ఖాళీ ప్రదేశాలు, పొలాలను చదును చేసి పోటీలు నిర్వహిస్తున్నారు. చాట్రాయి మండలం చనుబందలో 6 కోడి పుంజులతో ఒకేసారి పందెం కాయగా విజేతకు బుల్లెట్ బైక్ బహుమానంగా అందించారు. కోతముక్క, గుండాట, పేకాట కూడా జోరుగా సాగాయి. పందెం రాయిలతో పాటు కోడి పందాలను చూసేందుకు వచ్చిన జనంతో గ్రామీణ ప్రాంతాలన్నీ జాతరని తలపించాయి. బరుల వద్ద మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. మరో 2 రోజుల పాటు ఇదే జోరు కనిపించే అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జోరుగా సాగాయి. విజయవాడ శివారు రామవరప్పాడు, ఎనికేపాడు, సింగనగర్, గన్నవరం, ఉప్పులూరు, ఈడుపుగల్లు, కంకిపాడు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం ప్రాంతాల్లో స్థానిక నేతల కనుసన్నల్లో ఏర్పాటు చేసిన బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి. అధికారికంగా టోకెన్ పందేలు, అనధికారికంగా పై పందేల పేరిట కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 400 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. కంకిపాడు వద్ద సినిమా సెట్టింగును తలపించేలా బరులు ఏర్పాటు చేశారు. ప్రధాన బరి కోసం 4 అడుగుల మేర గట్టు ఏర్పాటు చేసి మైదానంలా తీర్చిదిద్దారు. పందేలు చూడటానికి వచ్చే వారి కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశారు. నందిగామలో 3 చోట్ల కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. పోరంకి, నిడమనూరు రోడ్లో విశాలమైన బరుల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. బాపట్ల జిల్లా తూర్పుపాలెం శివారులో 20 ఎకరాల్లో ఏర్పాట్లు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాల్లోనూ పందేల నిర్వహణకు ఫ్లడ్ లైట్లు పెట్టారు. కోతముక్క, గుండాట కోసం ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని ఊరు, వాడ రంగవల్లులతో వర్ణశోభితమయ్యాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకోగా పతంగుల పండుగల్లో యువత, చిన్నారులు సందడి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. పండుగను పురస్కరించుకుని ఊరువాడ రంగవల్లులతో వర్ణ శోభితమయ్యాయి. హైదరాబాద్లో లోగిళ్లన్నీ సందడిగా కనిపించాయి. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు, పూలు, నవధాన్యాలతో అలంకరించారు. పీపుల్స్ ప్లాజాలో సంక్రాంతి వేడుకలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలకు గాలిపటాలు పంచి కైట్ ఫెస్టివల్స్ ప్రారంభించారు. గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలతో సందడిగా మారింది. సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ రెండో రోజు ఉత్సాహంగా సాగింది. సంక్రాంతి కావడం వల్ల నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్స్ విభిన్న రకాల పతంగులు ఎగరవేసి నగరవాసులను అలరించారు. జిల్లాల్లోనూ పండుగ శోభతో తెలుగు లోగిళ్లు కలకలలాడాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. యువకులు, చిన్నారులు పతంగులు ఎగరవేస్తూ సందడి చేశారు. ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్లో ఎడ్ల పందేలు నిర్వహించారు. పోటీల్లో జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారికి విశేష అలంకరణలు చేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరులో రైతులు ఎడ్లబండ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలు, రంగవల్లులు, డూడు బసవన్నల ఆటలతో సందడి నెలకొంది. జగిత్యాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లం, నువ్వులు పంచుకున్నారు. సూర్యాపేట జిల్లా శ్రీనివాసపురంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్, పాల్వంచ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున బరుల వద్దకు వెళుతున్నారు. పందాలతో పాటు ముక్కాట, తిరగ ముక్కాట, ఆవు పులి ఆట, జూదం జోరుగా నడుస్తున్నాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం, సముద్రాల గ్రామాల్లో సంప్రదాయ కోలాటాలు, డప్పుల మోతలతో అలరించారు.
మకర సంక్రాంతిని దేశవ్యాప్తంగా తమ సంప్రదాయాల ప్రకారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అస్సోంలో మాఘ్ బిహును సంప్రదాయ రీతిలో జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే పంట ఇంటికొచ్చిన సందర్భంగా మాఘ్ బిహు చేసుకుంటారు. ఈ సందర్భంగా పూజలు చేసి భోగి మంటలు మాదిరిగానే పెద్ద మంటలు వేశారు. గుజరాత్లో ఉత్తరాయణ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పతంగులతో చిన్న పెద్ద సందడి చేస్తున్నారు. సంక్రాంతి వేళ రాజస్థాన్ జైపూర్లోని పలు ఆలయాలు భక్తుల సందడితో కళకళలాడాయి. తమిళ ప్రజలు పొంగల్ పేరుతో పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. స్వీట్ పొంగల్ సంప్రదాయ వంటకాన్ని పరస్పరం పంచారు. పొంగల్ సందర్భంగా పలు చోట్ల జల్లికట్టును ఉత్సాహంగా నిర్వహించారు. మదురై, అవనియాపురంలో స్టీల్ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య జల్లికట్టు పోటీలు నిర్వహించారు. పోటీలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినాన భక్తులకు మకర జ్యోతి దర్శనమిచ్చింది. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడులో మకర జ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు తన్మయత్వంతో పునీతులయ్యారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో శబరగిరులు ప్రతిధ్వనించాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాదిగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జ్యోతి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మకర జ్యోతి దర్శనం అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం కోసం కేరళ రవాణా సంస్థ పంపా నుంచి అదనంగా 800 బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి వరుసగా రెండో రోజు భక్తులు పోటెత్తారు. మకర సంక్రాంతి సందర్భంగా మహాకుంభ్ నగర్ జనసంద్రమైంది. తొలి రోజు 1,75,00,000 మంది పుణ్యస్నానాలు చేయగా రెండో రోజు సుమారు 3.5 కోట్ల మంది అమృత స్నానాలు ఆచరించారు. సంక్రాంతి సందర్భంగా 13 అఖాడాలకు చెందిన సాధువులు అనుచర గణంతో వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా వైభవంగా సాగుతోంది. గంగా, యమున, సరస్వతి సంగమ ప్రాంతం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. అంతమంది వచ్చినప్పటికీ ఉత్తరప్రదేశ్ సర్కార్ చేసిన ఏర్పాట్లతో మహాకుంభమేళా ప్రశాంతంగా సాగుతోంది. రెండో రోజు దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు తరలివచ్చారు. సంక్రాంతి సందర్భంగా అఖాడాలు అమృత స్నాన్ చేశారు. వేకువజామున 3 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానాలు మొదలయ్యాయి. శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణి, శ్రీ శంభూ పంచాయతీ అటల్ అఖాడా, నిరంజని అఖాడా, ఆనంద్ అఖాడా తొలి అమృత స్నాన్ ఆచరించారు. తర్వాత మిగతా అఖాడాలు మునిగి పులకించిపోయాయి. వివిధ వర్గాలకు చెందిన 13 అఖాడాలు మహాకుంభమేళాలో పాల్గొంటున్నాయి. అఖాడాల్లో ఎవరు ఎప్పుడు పుణ్యస్నానాలు చేయాలో వరుస క్రమంలో మహాకుంభమేళా నిర్వహణ యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మకర సంక్రాంతి, వసంత పంచమి రోజున సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలు అమృత స్నాన్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలోనే అఖాడాలు క్యూ కట్టారు. తమ బృందాలతో ర్యాలీగా తరలివచ్చారు. భక్తులు అఖాడాలకు వేర్వేరుగా స్నాన్ ఘాట్లు ఏర్పాటు చేశారు. కుంభమేళాకు వస్తున్న భక్తులు, సాధువులకు స్వాగతం పలికిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇది మన శాశ్వతమైన సంస్కృతి, విశ్వాసానికి సజీవ రూపమని ఎక్స్లో పోస్టు చేశారు. మకర సంక్రాంతి సందర్భంగా త్రివేణి సంగంలో మొదటి అమృత స్నాన్ చేయడం ద్వారా పుణ్యఫలం సంపాదించుకున్న భక్తులకు అభినందనలు అని పోస్టు చేశారు. పేదల జీవితాల్లో వెలుగుల కోసమే P4 విధానానికి పిలుపునిచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలోని ప్రజలందరి ఆదాయం, జీవన ప్రమాణాలు పెరగాలని ఆకాంక్షించారు. నారావారిపల్లెలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రంలో కందులవారిపల్లె, ఏ రంగంపేట, చిన్నరామాపురం గ్రామాల అభివృద్ధిపై కార్యకర్తలతో సమావేశమైన ఆయన పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన పనులపై చర్చించారు. తిరుపతి జిల్లా మొత్తం పారిశ్రామికీకరణ చేస్తామని తెలిపారు. అడిగిన ప్రతి ఒక్కరికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తామని చెప్పారు. ప్రజల ఆదాయం పెంచడం, పర్యావరణ పరిరక్షణ తమ లక్ష్యమని చెప్పారు. గ్రామాల నుంచి కొందరు కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్లారని, వారు గ్రామాల్లో పేదలుగా ఉండిపోయిన వారికి మార్గదర్శనం చేయాలని చంద్రబాబు వివరించారు. స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికే ఈరోజు P4 పాలసీ తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఏ విధంగా చేయాలి అనేది ఒక ప్రణాళిక తయారు చేశాను. ఆ ప్రణాళిక తయారు చేసి నా ఉద్దేశం అందరి ఆదాయాన్ని పెంచాలి.
ఆ జీవన ప్రమాణాలు పెరగడానికి ఏమేం చేయాలో కొన్ని నిర్ణయాలు చేశాం. ఉండే ఆస్తుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అది భూమి కావచ్చు, పశువులు కావచ్చు, లేకపోతే జనాభా కావచ్చు. రెండోది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలి. 1 ఫ్యామిలీ 1 ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. ఏఐని మనం అభివృద్ధి చేసే పరిస్థితి రావాలి. నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. సంక్రాంతి కానుకగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్లో ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగవుతాయని కేంద్ర మంత్రి గోయల్ చెప్పారు. పసుపుపై పరిశోధన దిగుబడిని పెంచుతుందని వివరించారు. तेलंगाना और आंध्र प्रदेश में बहुत ही विशेष वैरायटी का टर्मरिक हल्दी बनती है. इन स्टेट्स में अपार संभावनाएं हैं कि इसको और बढ़त दी जाए, बढ़ाया जाए, और इसी के कारण ये निर्णय लिया गया कि टर्मरिक बोर्ड का हेडक्वार्टर निजामाबाद में होगा. विशेषकर उनको एक और ज्यादा थ्रस्ट मिले और ज्यादा प्रोत्साहन मिले कि वहाँ की प्रोडक्टिविटी भी बढ़े, वहाँ का उत्पादन बढ़े. ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. రేపు ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ నేతలను కలిసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేసింది. ప్రస్తుత విద్యుత్ ఛార్జీలనే 2025-26లోనూ యథాతథంగా కొనసాగించాలని డిస్కంలను ఆదేశించింది. ఏటా విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ప్రభుత్వానికి నివేదిస్తాయి. ఈ మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే విద్యుత్ ఛార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అప్పట్లో గడువు పొడిగింపునకు అనుమతి తీసుకున్నాయి. ప్రస్తుతం ఛార్జీల పెంపునకు ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల అనుమతి కోరగా ప్రభుత్వం తిరస్కరించింది. విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రజలపై భారం పడుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిస్కంలకు సూచించారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ను రాష్ట్రపతి నియమించారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ సుజయ్ పాల్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పండిట్ ఎల్ఎస్ జా మోడల్ హైస్కూల్లో పాఠశాల విద్యను, రాణి దుర్గవతి విశ్వవిద్యాలయంలో డిగ్రీ, ఎల్ఎల్బి పూర్తి చేశారు. మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో 1990లో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. సివిల్, ఇండస్ట్రియల్, సర్వీసెస్కు సంబంధించిన ఎన్నో కీలక కేసులను పలు కోర్టులలో వాదించారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా 2011 మే 27న బాధ్యతలు స్వీకరించారు. గతేడాది మార్చి 26న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. సీజే జస్టిస్ అలోక్ అరాదే బాంబే హైకోర్టుకు బదిలీ కావడం వల్ల ఆయన స్థానంలో జస్టిస్ సుజయ్ పాల్ తాత్కాలిక సీజేగా నియమితులయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారనే కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయనపై వచ్చిన 3 ఫిర్యాదుల ఆధారంగా అరెస్టు చేసిన కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టగా షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఎల్లుండిలోగా 2 లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. పోలీసులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కౌశిక్ రెడ్డిపై 29 కేసులు ఉన్నాయని, బెయిల్ ఇస్తే మళ్లీ ఇదే రకంగా ప్రవర్తిస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. బెయిల్ ఇవ్వొద్దని, రిమాండ్ విధించాలని కోరారు. కౌశిక్ రెడ్డిపై చేసిన నేరారోపణలన్నీ 5 ఏళ్లలోపు శిక్ష పడేవేనని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. సుప్రీంకోర్టు తీర్పు, హైకోర్టు సర్క్యులర్ ఆధారంగా రిమాండ్ చేయవద్దని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్ రెడ్డికి షరతులతో బెయిల్ మంజూరు చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన తర్వాత మాట్లాడిన హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణమే స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. యువతీ యువకుడిని కత్తులతో పొడిచి చంపిన ఘటన హైదరాబాద్ నార్సింగ్లో చోటు చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా పుప్పాలగూడలోని అనంత పద్మనాభస్వామి ఆలయం సమీపంలోని గుట్ట వద్ద పతంకులు ఎగురవేయడానికి కొందరు యువకులు వచ్చారు. అక్కడ వివస్త్రగా ఉన్న యువతీ యువకుల మృతదేహాల్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. యువతిని కత్తితో పొడిచి యువకుడి తలపై రాయితో కొట్టి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతి వివస్త్రగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 11న హత్య జరిగి
జరిగి ఉండొచ్చన్నారు. మృతుల్లో యువకుడు మధ్యప్రదేశ్కు చెందిన సాకేత్గా, యువతి ఛత్తీస్గఢ్కు చెందిన బిందుగా గుర్తించారు. ఈ నెల 8న బిందును సాకేత్ నానక్రామగూడలో తన స్నేహితుడి గదిలో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో దావాగ్ని అదుపులోకి రావడం లేదు. కార్చిచ్చులను ఆర్పేందుకు పెద్ద సంఖ్యలో నీటి ట్యాంకర్లు, అగ్నిమాపక సిబ్బందిని తరలించారు. ఈ వారం బలమైన గాలులు వీచి దావాగ్ని మరింత చెలరేగే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. నివాసాలు, కొండ ప్రాంతాలపై గులాబీ రంగు అగ్ని నిరోధక రసాయనాలను విమానాలతో చల్లుతున్నారు. దావాగ్ని చెలరేగే అవకాశం ఉందని భావిస్తున్న చోట్ల ఫైర్ ఇంజన్లను మోహరించారు. అమెరికాలోని ఇతర ప్రాంతాలు సహా కెనడా, మెక్సికో నుంచి కూడా సిబ్బందిని లాస్ ఏంజల్స్కు తరలించారు. కార్చిచ్చుల కారణంగా ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 19,000 నిర్మాణాలు కాలి బూడిది కాగా $250 బిలియన్ వరకు నష్టం జరిగే అవకాశం ఉంది. భూకంపాల హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం భారత్కు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ దిశలో పనిచేయాలని సూచించారు. భారత వాతావరణ శాఖ రేపటితో 150 వసంతాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని గత 150 ఏళ్లలో ఐఎండీ కోట్లాది భారతీయులకు సేవ చేయడం సహా శాస్త్రీయ పురోగతికి చిహ్నంగా ఉందని కొనియాడారు. ఐఎండీ విజయాలకు గుర్తుగా తపాలా బిళ్లతో పాటు ఓ ప్రత్యేక నాణ్యాన్ని ప్రధాని విడుదల చేశారు. వాతావరణ స్థితిస్థాపకత, వాతావరణ మార్పుల అనుసరణ కోసం ఐఎండీ విజన్ 2047 డాక్యుమెంట్ను కూడా విడుదల చేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని దేశాన్ని నిరంతరం వాతావరణ విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉంచే మిషన్ మౌసం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. వాతావరణ పరిజ్ఞానాన్ని పెంపొందించి భారత్ను క్లైమేట్ స్మార్ట్ దేశంగా తీర్చిదిద్దడం ఈ మిషన్ లక్ష్యమని ప్రధాని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త దిగివచ్చిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. గత 4 సెషన్లు భారీ నష్టాలు చవిచూసిన సెన్సెక్స్ ఇవాళ 170 పాయింట్లు పెరిగింది. ఉదయం 76,330 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదటి నుంచే కొనుగోళ్ల మద్దతు లభించగా సెన్సెక్స్ క్రమంగా లాభాల్లో పయనించింది. 76,330 పాయింట్లే ఇవాల్టి కనిష్ట స్థాయి కాగా కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 76,835 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. అయితే చివరి గంటలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల 78,499 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 23,176 వద్ద ముగిసింది.